కుటుంబంలో పుట్టి ఒక ప్రముఖ వైద్యుడిగా తన వృత్తిని కొనసాగిస్తూ ఏదైతే కోవిడ్ సమయంలో వృత్తిని వీడకుండా మనందరికీ తెలుసు. అతను కరోనా వచ్చినప్పుడు ఏమన్నాడు, ఇది అలాగే పోతుంది, ఏదో బ్లీచింగ్ జర్నండి, లేకపోతే ఫస్ట్ అతను కామెంట్ అది ప్రపంచం అంతా అల్లాడిపోతున్న సమయంలో ఆయన చెప్పిన కామెంట్ అంటే, ఓ బ్లీచింగ్ చదివితే అదే పోతుంది, అదే ఉంది అన్నట్టు. అంటే పారాసిటమాల్ పోతుంది అని అవగాహన లేని వ్యక్తి, అంటే ప్రజల ప్రాణాలను కూడా తృణప్రాయంగా పరిగణించే ఆ వ్యక్తి యొక్క పాలన, ఆ వ్యక్తి యొక్క మాటలు మనం విన్నాం. మరి అలా కాదని చెప్పి ఏదైతే ఆరోగ్యం గురించి తెలుసో చదువుకున్నాడో డాక్టర్ గారు ఆయన ప్రశ్నించినందుకు గాను ఒక అహంభావంతో నన్నే ప్రశ్నిస్తారా, మా గవర్నమెంట్నే ప్రశ్నిస్తారా, ఒక దళితుడు ప్రశ్నిస్తాడా, అది కూడా చెప్తా. అంత అహంభావంతో అతన్ని బాధలు పెట్టిన తీరు, హింసించిన తీరు దేశం అంతా చూసింది. ఒక వైద్యుడిని పిచ్చివాడిగా ముద్ర వేసి నది రోడ్ల మీద బట్టలు కూడా లేకుండా, చొక్కా కూడా లేకుండా సంఖ్యలు వేసి తీసుకెళ్ళిన సంఘటన చాలామంది హృదయాన్ని కలిచివేసింది. మరి ఆయన ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి పిచ్చి హాస్పిటల్లో కూడా అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. అక్కడ ఇన్స్ట్రక్షన్స్ మన విజయ్ కూడా చెప్పాడు. వెళ్తే అక్కడ అతనికి పిచ్చిని ముద్ర వేసి అతను ఏ విధంగా హతమార్చాలి అని పథకం రచించిన ఘనత జగన్ ప్రభుత్వానికి. ఆ విధంగానే ఆయన చనిపోయే వరకు విశ్రమించలేదు ఆ ప్రభుత్వం. అలాగా ఒక ప్రముఖ వైద్యుడికి నరకం చూపించి హత్య చేసిన ఘనత నాటి జగన్ ప్రభుత్వాన్ని. ఆయనే కాదు, మనం ఇది సుబ్రహ్మణ్యం, లేకపోతే అనేక మంది, సుమారు 200 మంది దళితుల ప్రాణాలని బలిగొంది ఆ రోజు జగన్ ప్రభుత్వం. ఎప్పుడు కూడా మనం సమాజమే ఒక దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే స్లోగంతో పుట్టిన పార్టీ మంది. అన్నగారు ఏ ముహూర్తాన్ని పసుపు రంగు పెట్టి మన పార్టీని పెట్టారో మనందరం క్రమశిక్షణ కలిగిన పార్టీగా, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలా పనిచేసాం. ఏ రోజు ఎవరిని దేశించలేదు, అందరినీ హక్కులు చేర్చుకున్నాం. సాధ్యమైనైతే సాయం చేశాం, కానీ ఎవరిని హింసకు గురి చేయలేదు, ఎవరి మీద దాడులు చేయలేదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రత్యేకత, గొప్పతనం. మరి తీవ్రంగా గ్రహిస్తా ఉన్నాం. మరి ఆయన నిన్న సోదరిమణి వెళ్ళాడు, మా అమ్మగారిని కూడా. విషయం ఏంటంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ కూడా వేసింది మన ప్రభుత్వం, ఆదుకుంది, ₹1 కోటి ఇచ్చి మన ప్రభుత్వం. అది తెలుగుదేశం పార్టీ యొక్క ఘనత, చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. అది తేడా, ఆ తేడా చూపిస్తా ఉంది. వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో కుటుంబం పట్ల, మనం ఏ విధంగా ప్రవర్తించామని. నిన్న వాళ్ళ అమ్మగారిని కూడా వెళ్ళి కలిసి వచ్చింది. మన అందరం కూడా వాళ్ళు వెళ్ళి ఒకసారి మనం కూడా కలిసి ఆ తల్లికి, ఆయనకి అక్కడ కూడా ఒక ఘనమైన నివాళులు అర్పించాలి అని చెప్పేసి మనసావాచ కోరుకుంటాం. మీ అందరినీ కార్యక్రమానికి చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు సెలవు తీసుకుంటూ జాన్ మాట్లాడాలి.